ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం. మనకి ఇది ఫస్ట్ బటన్ ఏంటంటే నొక్కిని ప్రెస్ చేసాం కదా, నొక్కిన వెంటనే వెలిగింది కదా లైట్ వెలిగినంటే మనం లిఫ్ట్ లేపుకోవడం అనమాట. అది లిఫ్ట్ బటన్. అది ఓకేనా, ఇది లిఫ్ట్ బటన్. మన లిఫ్ట్ ఇక్కడ ఉంటుంది. నెక్స్ట్ ఇది ర్యాంప్ మీద ఎప్పుడైనా ఆగిపోయినప్పుడు ఈ బటన్ ప్రెస్ చేసి పెట్టుకున్నాం అనుకో, ఇలాగా ఒక 5 సెకండ్స్ ఆగుతుంది. మళ్ళీ అది ఆగిపోద్ది. ఆగిపోయిన వెంటనే మనం మూవ్ చేసుకుంటే వెనక్కి వెళ్ళకుండా ఉంటుంది. దీని గురించి తెలియని దాని గురించి మాట్లాడి నేనేదో చెప్పి మీరేదో తెలుసుకోవడం అవసరం లేదు కాబట్టి అవసరం లేదు. ఇది స్కిడ్ అయినప్పుడు అన్నమాట. ఇది స్కిడ్ అవ్వడానికి, కానీ ఇది కూడా స్కిడ్ అవ్వడానికి, ఇది కూడా స్కిడ్ అవ్వడానికి. నెక్స్ట్ ఇది 1 అంటే ఆటోమేటిక్గానే ఇది కంట్రోల్ చేసుకుంటుంది. లేదు ఎక్కువ బురదలో దిగబడిపోయినా ఇంకొంచెం ఎక్కువ స్కిడ్ అయింది అనుకో, అప్పుడు మనం డబల్ మనకు సిగ్నల్ కూడా వస్తుంది. చూడు, ఫస్ట్ చేద్దాం. ఒకటి ఇక్కడ డిస్ప్లే మీద చూసారా, ఒకటి వెలిగింది కదా, అదే ఫస్ట్ది. సెకండ్ది మన రెండోది ఆన్ చేద్దాం. కొంచెం ఇది లోపల లాగి మన లోపల కడాలి. ఇక డబుల్ది ఓకేనా, 2 వచ్చాయి కదా. ఓకే, మనం ఆపేసుకుందాం. అది డబుల్ ఉన్నప్పుడు రన్ చేయకూడదు ఎక్కువ. జస్ట్ మనం ఎంతవరకు మూవ్ చేయాలి అంతవరకే మూవ్ చేయాలి. అలాగని చెప్పేసి డబుల్ వేసిన తర్వాత ఎంత మూవ్ చేసి అనుకో, కొన్ని పార్ట్లు ఖరాబ్ అవుతాయి. అదే పార్ట్లు మనం చెప్దాం తర్వాత దాని గురించి. నెక్స్ట్ ఇంకా లైట్ యాక్చువల్లీ ఇక్కడ ఉంటుంది. ఇదిగో ఇవి మనకి ఎలా తిప్పుకోవడమే ఓకేనా. అది అయిపోయిన తర్వాత ఇది సిగ్నల్ లైట్లు వెళుతుంది కదా, లెఫ్ట్కి రైట్కి. ఇక్కడ మిడిల్ది ఉంది కదా, ఇక్కడ డబుల్ది పార్కింగ్ది. ఇది అప్ అండ్ డౌన్ డిప్ అనమాట. ఇగో చూసారా, అక్కడ లైట్ వెళుతుంది, అది అనమాట. దాని గురించి అయిపోయింది. ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను దాని గురించి. ఇంకేం చెప్పాలి, ఇక్కడ మనకి ఇంకా ఉన్నాయి. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇదిగో ఇది కనిపిస్తుంది కదా, ఇక్కడ మీకు ఇంకెలా చూపిస్తాను ఆగండి. ఇదిగో ఇది ఉంది కదా, ఆటోమేటిక్ పైకి తోస్తే ఆటోమేటిక్ ఇక్కడ కనిపిస్తుంది. ఇది దేనికంటే మనం బ్రేక్ అయిపోయినా సరే ఆటోమేటిక్ కంట్రోల్ అవుతుంది. మనం బ్రేక్ తొక్కపోతే ఇదంతా ఇదే స్లో అవుతుంది అన్నమాట. ఆటోమేటిక్ ఉంటాయి. లేదు మనం ఇంకా బాగా కంట్రోల్ అవ్వాలంటే ఇంకో దీన్ని 3లోకి వస్తుంది చూసారా, కిందకి లాగాను. ఇంకో కిందకి లాగుతాను చూడండి, అక్కడ 3లోకి వచ్చింది. ఆ 3లో లాగడం ఏంటంటే బ్రేక్ తొక్కినప్పుడే మాత్రమే పనిచేస్తుంది. బ్రేక్ తొక్కితేనే పని చేస్తుంది, లేకపోతే పని చేయదు. ఆటోమేటిక్గా ఉంటే బ్రేక్ తొక్కకపోయినా పని చేస్తుంది. ఇది 3లోకి వచ్చింది కాబట్టి బ్రేక్ తొక్కితేనే పని చేస్తుంది, కంట్రోల్ అవుతుంది బండి త్వరగానే. ఇంజిన్ కంట్రోల్ దాన్ని అంటారు, ఇంజిన్ కంట్రోల్. ఇది నెక్స్ట్ వైబుల్ గురించి. ఇక ఇక్కడ ఉంది కదా, మనకు కనిపిస్తుంది కదా వైబుల్. ఇది వైబుల్ గురించి అదనమాట. ఆగమ్మ. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఇది కనిపిస్తుంది కదా, ఇక్కడ డిస్ప్లే లైటింగ్. ఇది ఎలాగంటే లైటింగ్ పెరుగుతుంది తగ్గుతుంది ఓకేనా. ఇక్కడ ఇది ఒకటి ఉంది, ఇది అంతే. ఓకే, వీటి గురించి అయిపోయింది. ఇంకేంటి గేర్ బాక్స్ గురించి వద్దాం.